గ్లోబల్ ట్రెండ్స్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఒపీనియన్ ప్రకారం మనం కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. కెరీర్ అనేది డెఫినెట్గా మీ బీటెక్తో స్టార్ట్ అయిపోతుంది. అంటే కెరీర్ డిసైడ్ చేస్తుంది బీటెక్ అనేది. చాలామంది చెప్పేది ఏంటంటే బ్రాంచ్ అనేది మీ ఫస్ట్ డోర్ని ఓపెన్ చేస్తుంది, అంతేగాని ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఫ్యూచర్లో ప్యాకేజ్లు వస్తున్నాయో తీసుకోకూడదు. బ్రాంచ్ ప్యాషన్తో సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాన్ మస్క్ గారు అన్నట్లు మెకానికల్ ఇంజనీరింగ్ వల్ల ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ వస్తుంది, అది ఏ ఫీల్డ్లో అయినా ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్రాంచ్ని కేవలం ప్లేస్మెంట్ కోసం మాత్రమే కాకుండా థింకింగ్ ఎబిలిటీ బిల్డ్ అవుతుందా లేదా అనేది చూడమనేది ఆయన ఒపీనియన్. మనం ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్గా ప్లేస్మెంట్ కాకుండా ఇంజనీరింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు, ఆ ఇంజనీరింగ్ థింకింగ్ రావాలి. అలాగే చాలా డెవలప్డ్ కంట్రీస్లో మీరు జర్మనీ, యుఎస్ ఇలా చూస్తే టీ షేప్డ్ స్కిల్స్ అంటే ఒక కోర్ సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉండి దానికి ఏఐ, డేటా, కమ్యూనికేషన్ లాంటి బ్రాడ్ స్కిల్స్ ఉంటే దెన్ వాళ్ళు సక్సెస్ అవుతారు. సో కేవలం బ్రాంచ్ చదివితే సరిపోదు, దాని మీద ఏ స్టాక్ బిల్డ్ చేస్తున్నాం అనేది గేమ్ చేంజర్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ విత్ ఏఐ, ఈసీఈ విత్ ఏఐ, ట్రిపుల్ ఈ విత్ ఏఐ. సో ఇట్లా ఓన్లీ ఒక సిఎస్సి ఒక కోర్స్ లాగా కాకుండా ఒక కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి అప్లై చేస్తే దే కెన్ డూ బెటర్ రీసెర్చ్ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోర్ ప్రొడక్ట్ బేస్డ్ జాబ్స్. తర్వాత ఈ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సత్యనాదెళ్ల గారు చెప్పింది ఏంటి అంటే కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోతే ఏ బ్రాంచ్ అయినా సరే 5 yearsలో ఇర్రెలవెంట్ అయిపోతుంది, అంటే కొత్తవి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కోర్స్ తీసుకున్న ఏం అవ్వదు, దాంతో కంటిన్యూస్ లెర్నింగ్ ఇంపార్టెంట్. అలాగే ఈ రోజు హాట్ బ్రాంచ్ అన్నది 4 yearsలో సాచ్యురేటెడ్ బ్రాంచ్ కావచ్చు. యుఎస్లో ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్ అనేవి చాలా అసలు పోయినాయి, మొత్తం షింకింగ్. సో ఏఐ టూల్స్ వలన సిఎస్సి సేఫ్ అనే అజంప్షన్ అనేది కూడా ప్రమాదకరం. అలానే ఏఐ టూల్స్ వల్ల సిఎస్సిలో అన్ని జాబులు పోవు, ఆ సిఎస్సిలో కూడా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నేను చెప్పేది. అంటే చాలామంది సిఎస్సి వేస్టా, ఈసీ అట్లా ఏముండదు. ఏ బ్రాంచ్ తీసుకున్నా సక్సెస్ అవుతారు. దానికి చాలా పారామీటర్స్, ఆ కాలేజీలో ఎలా టీచ్ చేశారు, స్కిల్స్ ఉన్నాయా, ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, మీ స్టూడెంట్ ప్యాషన్ ఎలా ఉంది, తనకి ఎలాంటి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వచ్చింది తనకి, ఇలా చాలా పారామీటర్స్. ఏ బ్రాంచ్ వేస్ట్ కాదండి, ఏ బ్రాంచ్ బెస్ట్ కాదు. ఏ బ్రాంచ్కి వెళ్ళినా సక్సెస్ అవ్వచ్చు. ఆ బ్రాంచ్ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ సక్సెస్ అవుతారు. సో నారాయణమూర్తి గారు చెప్పింది ఏంటంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ ప్లస్ టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ అనేది బెటర్. బయోటెక్నాలజీ విత్ కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చరల్ విత్ ఏఐ, ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ విత్ కంప్యూటర్ సైన్స్ లాంటి క్రాస్ డొమైన్లో బీటెక్ చేసే స్టూడెంట్స్కి ఫ్యూచర్లో వాళ్ళకి ఎక్కువ వాల్యూ జనరేట్ అవుతుంది. అలాగే సుందర్ పిచాయ్ గారు గూగుల్ CEO చెప్పినట్లు క్యూరియాసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెసిఫిక్ డిగ్రీ. అంటే తను మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసి టెక్ లీడర్ అయ్యాడు. తను రీడ్ చేస్తుంది ఏ కంపెనీ? ఐటీ కంపెనీ. సో రియల్ వరల్డ్ సక్సెస్కి బ్రాంచ్ అనేది ఒక పారామీటరే కాదు, అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఫ్యూచర్ని చూడగలిగేటటువంటి మైండ్ సెట్ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ బ్రాంచ్తో వాడి లైఫ్ ఏమి ఎండ్ అయిపోదు, బ్రాంచ్తో లైఫ్ అంతా సక్సెస్ అయిపోదు. యుఎస్ టాప్ యూనివర్సిటీస్లో ఇంటర్ డిసిప్లినరీ మేజర్స్ పెరుగుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ విత్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ విత్ డిజైన్. ఎందుకంటే ప్యూర్ టెక్నికల్ స్కిల్స్ అనేవి కమోడిటీ అయిపోతున్నాయి. హ్యూమన్ సెంటర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళే డిఫరెన్షియేట్ అవుతారు. అలాగే లింక్డ్ఇన్ ఫౌండర్ చెప్పినట్లు కెరీర్ ఈజ్ ఏ సీరియస్ ఆఫ్ పివోట్స్, నాట్ ఏ స్ట్రైట్ లైన్. అంటే యావరేజ్గా ఒక పర్సన్ 5 to 7 డిఫరెంట్ కెరీర్ పాత్స్ థింక్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ అనేది ఎంటైర్ లైఫ్ అంతా ఉండాలని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ వాళ్ళ ప్యాషన్ బట్టి, అప్పుడున్న ఫ్యూచర్ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటూనే ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఏఐ రెసిస్టెంట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవే 2030 నాటికి మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్, బ్రాంచ్తో సంబంధం లేకుండా. కాబట్టి మీరు జాయిన్ అయ్యే కాలేజెస్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవి, ఇలాంటి పాయింట్స్ని కూడా కన్సిడర్ చేసి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. సరే ఇవన్నీ కాలేజీలు ఉండకపోవచ్చు, నాకు కూడా తెలిసే విషయం, బట్ ఎంతో కొంత దగ్గరగా ఉండొచ్చు, 10%, 20%. బాటమ్ లైన్ వచ్చేటప్పటికి ఇనిషియల్ డిగ్రీ అనేది కెరీర్ సెక్యూరిటీని ఇవ్వదు. కంటిన్యూస్ లెర్నింగ్, అడాప్టబిలిటీ, రియల్ వరల్డ్ స్కిల్ బిల్డింగ్ మాత్రమే మీకు ఫ్యూచర్ సెక్యూరిటీని ఇస్తాయి. మా పిల్లవాడు ఫ్యూచర్ సెక్యూరిటీగా ఉండాలంటే కాలేజో బ్రాంచో ఇవ్వదు, ఇవి ఇస్తాయి. ఫైనల్గా ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ గైడ్లో ఒక 7 steps చెప్తాను, పేరెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ స్టెప్, మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ర్యాంక్, కేటగిరీ, లోకల్ ఏరియా స్టేటస్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఏ బ్రాంచ్కి ఫిట్ అవుతాడు అనే దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేయండి, కానీ ఏ బ్రాంచ్ హైప్లో ఉందనే దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేయొద్దు. సో చైల్డ్కి జెన్యూన్ తనకున్నటువంటి యాప్టిట్యూడ్, తనకున్న థింకింగ్కి ఏ బ్రాంచ్తో సెట్ అవుతాడో, ఏ బ్రాంచ్కి ఫిట్ అవుతాడో మ్యాచ్ చేయండి. ఏది ఎక్కువ పే చేస్తుందనేది కాదు, హైప్ బ్రాంచ్లు కాదు, ఏది ఫిట్ అవుతుందో చూడండి.
చైల్డ్కి ఏది సరిపోతుంది, ప్రపంచం ఎటు వెళ్తుంది, ఇది చూసుకోండి. స్టెప్ 3, ఏ బ్రాంచ్ మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఫిట్ అవుతుంది అనుకున్నారో ఆ బ్రాంచ్కి సంబంధించిన కాలేజెస్ని ఫిల్టర్ చేయండి. అప్పుడు ఆ కాలేజ్ అక్రిడేషన్ ఏంటి, బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ ఏంటి, ఫ్యాకల్టీ క్వాలిటీ ఏంటి, అటానమస్ స్టేటస్ ఏంటో చెక్ చేసుకోండి. స్టెప్ 4, సో లాజిస్టిక్స్ అంటే ఎంత దూరం ఉన్నారు, అర్బన్ కాలేజా, రూరల్ కాలేజా, హాస్టల్ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటివి కూడా చూసుకోండి. స్టెప్ 5, 40 to 60 వెబ్ ఆప్షన్స్ బిల్డ్ చేసుకోండి. ట్రూ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆర్డర్లో పెట్టండి. పోర్టల్ ఓపెన్ అయ్యే ముందే, పోర్టల్ అంటే ఈ కౌన్సిలింగ్ పోర్టల్ ఓపెన్ అయ్యే ముందే అసలు స్లైడ్ ఆప్షన్ అంటే ఏంటి, ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. అది పెద్ద కష్టమైన పని ఏమి కాదు, ఎవరైనా చేయొచ్చు. మనకి ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ అది ఇంపార్టెంట్, అది స్టూడెంట్కి ఏది ఫిట్ అవుతుందో ఇంపార్టెంట్. స్టెప్ 6, గ్లోబల్ ట్రెండ్స్ ఏంటి, సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తున్నారు, దానితో రియాలిటీని చెక్ చేసుకుని ఈ బ్రాంచ్ సాచురేట్ అవుతుందా లేదా, కాలేజ్లో సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, అడాప్టబిలిటీ బిల్డ్ చేస్తున్నారా లేదా, కేవలం డిగ్రీ కాకుండా కొంచెం అడిషనల్గా స్కిల్స్ ఏమైనా నేర్పిస్తున్నారా అది చూసుకోండి. మీరందరూ కూర్చొని మీ పిల్లలతో మాట్లాడి డిసైడ్ చేయండి. కానీ సోషల్ కంపారిజన్, వాళ్ళ అబ్బాయి సిఎస్సి ఏఎంఎల్ కాబట్టి మా అబ్బాయి సిఎస్సి ఏఎంఎల్ చదవాలి, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు కాబట్టి మా అబ్బాయి హైదరాబాద్లో చదవాలి, ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పేటటువంటి ఈ కంపారిజన్, సోషల్ కంపారిజన్తో చేయకండి. ఫ్యూచర్ని ఆలోచించండి, ఏది ఫిట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తున్నారు, చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి, సో చూసుకోవచ్చు మనం. కంపారిజన్తో కాదు, ఏది ఫిట్ అవుతుందో. నేను ఉదాహరణ చెప్తాను. అసలు బీటెక్కే చేయని వాళ్ళు, అసలు బీటెక్ చేసి ఐటీ జాబులు కానీ, ఈసీఈలో కానీ, మెకానికల్లో కానీ జాబులు చేయని వాళ్ళు, వాళ్ళకి అసలు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అర్థం చేసుకోవడం అంటే తెలియని వాళ్ళు కూడా మీకు సలహా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామంది బీటెక్ అడ్మిషన్ ఏం చేస్తారు, ఇవన్నీ తెలియకుండా, అంటే ఇప్పుడు మీరు ఒక టాప్ కంపెనీలో ఎవరైనా ప్రోడక్ట్ లీడర్గా వర్క్ చేశాడు అంటే ఇది అచీవ్మెంట్ ఉండి సలహా ఇస్తే పర్వాలేదు, కానీ అవన్నీ తెలియని వాళ్ళ దగ్గర కూడా సలహా తీసుకుని ఆ సోషల్ కంపారిజన్తో వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, 2026 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మా టీం మీకు గైడ్ చేస్తూనే ఉంటారు. ఇది ఫ్రీ కెరీర్ గైడెన్స్, వెబ్సైట్ కౌన్సిలింగ్ ఉంటుంది. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కాలేజెస్ బాగుంటాయి, స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కాలేజెస్ బాగుంటాయి, ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి బాగుంటాయి, ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి బాగుంటాయి, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి బాగుంటాయి, అసలు మీ పిల్లల స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ నాకున్న 17 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్, అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మిక్స్ చేసి నాకున్న ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసి దాని ప్రకారం మీకు కౌన్సిలింగ్లో మేము హెల్ప్ అవుతాం. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు, మేము ఫోన్లో కూడా అందుబాటులో ఉంటాం మేము. సో ఎవరైనా సరే మీరు ఫ్రీగా కెరీర్ గైడెన్స్ అనేది పొందొచ్చు. ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్లో వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ రావడానికి మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తాం. అలాగే ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఎండ్ టు ఎండ్ గైడ్ ఏదైతే ఇప్పుడు చేశానో నేను, దీనిలో కూడా ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ వచ్చే రోజుల్లో చేయబోతున్నాను. థ్యాంక్ యూ.